ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మ్యూజియం ఎలా దోచుకోబడింది? ప్యారిస్ లో ఉన్న లార్వే మ్యూజియం ని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కట్టడంగా భావించేవారు. కానీ దాన్ని పట్టపగలు అందరి ముందు దోచుకున్నారు. హాలీవుడ్ సినిమాలలో చూసే రాబరీలు నిజ జీవితంలో కూడా అందరి ముందే జరగచ్చు అని ఈ ఘటన మళ్లీ మనకు గుర్తు చేసింది. 2025 అక్టోబర్ 19 ఉదయం లార్వే మ్యూజియం ఎప్పటిలాగే సాధారణ ప్రజల కోసం తెరుచుకుంది. గార్డ్స్ తమ స్థానాల్లో ఉన్నారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన టూరిస్టులు మ్యూజియం లోపలికి వచ్చారు. ఉదయం 8:30 అయింది. మ్యూజియం తెరిచి అప్పటికే 30 నిమిషాలయ్యింది. అంత ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత త్వరలో భయంకరమైన తుఫానుగా మారబోతుందని ఎవరికీ తెలియదు. అప్పుడే మ్యూజియం యొక్క రెండవ వైపు అంటే సీన్ నది వైపు ఒక అనుమానాస్పదమైన అసాధారణ కదలిక మొదలైంది. సాధారణంగా ఫర్నిచర్ ను పై అంతస్తులకు తీసుకెళ్లడానికి ఉపయోగించే ఒక ట్రక్ మ్యూజియం గోడ పక్కన ఆగింది. ఆ ట్రక్ పై ఒక మెకానికల్ లిఫ్ట్ కూడా ఉంది. కానీ ఈ ట్రక్ ఫర్నిచర్ ని ఎక్కించడానికి రాలేదు. మరియు అందులో ఉన్నవాళ్ల ఉద్దేశాలు బాలేవు. ఆ గ్రూప్ లో మొత్తం 4 ఉన్నారు. వాళ్లు యెల్లో మరియు ఆరెంజ్ రంగు జాకెట్లు ధరించారు. సేమ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ధరించే వాటిలాగే. కానీ వాళ్లు తమ ముఖాలను కవర్లతో పూర్తిగా దాచుకున్నారు. ఆ 4లో 2 ఏమాత్రం భయం లేకుండా మెకానికల్ లిఫ్ట్ ని పొడిగించి మ్యూజియం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఒక బాల్కనీ వరకు చేరుకున్నారు. ఆ బాల్కనీ నేరుగా మ్యూజియంలో ఉన్న అత్యంత అద్భుతమైన భాగమైన గ్యాలరీ అపోలోకు తీసుకెళ్తుంది. ఇది ఆ గ్యాలరీ. అక్కడే ఫ్రాన్స్ రాజు కుటుంబానికి చెందిన అమూల్యమైన వస్తువులు ప్రదర్శనలో ఉంచబడ్డాయి. కానీ లోపలికి ప్రవేశించడం అంత సులభం కాదు. గ్యాలరీకి అడ్డుగా ఒక మందమైన గ్లాస్ వాల్ ఉంది. బాల్కనీ పైకి చేరుకున్న తరువాత వాళ్లు తమ బ్యాగ్ల నుండి ఇండస్ట్రియల్ గ్రేడ్ డిస్క్ కటర్ తీసి కేవలం కొన్ని సెకండ్లలోనే ఆ గ్లాస్ లో రంధ్రం చేసి గ్యాలరీలోకి చేరుకున్నారు. ఈ దొంగతనం జరిగిన తీరు ఎంత వేగంగా ఉందంటే సెక్యూరిటీ గార్డులకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. కానీ ఈ చర్య కారణంగా మ్యూజియం యొక్క సెక్యూరిటీ అలారం మ్రోగింది. దాంతో గ్యాలరీలో ఉన్న గార్డ్స్ దొంగలను చూశారు. అయినా సరే దొంగలు దేనికి భయపడలేదు. వారు తమ దగ్గర ఉన్న పవర్ టూల్స్ ను గార్డ్స్ కు చూపించి బెదిరించి తమ పనిని కొనసాగించారు. వెంటనే గార్డ్స్ ప్రోటోకాల్ ప్రకారం గ్యాలరీలోని పర్యాటకులను బయటికి పంపించడం ప్రారంభించారు. మ్యూజియం అంతటా గందరగోళం చెలరేగింది. తర్వాత ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం అక్కడ పూర్తి భయంకర వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. పోలీసులు మ్యూజియం స్టాఫ్ భయంతో ఉన్న ప్రజలను మ్యూజియం నుండి బయటకు పంపడంలో నిమగ్నమై ఉండగా ఆ 2 దొంగలు నిర్మలంగా నిశ్చింతగా గ్యాలరీలోని డిస్ప్లే కేసుల గ్లాసులను పగలగొట్టి 9 అత్యంత విలువైన వస్తువులను తీసుకున్నారు. ఆ తర్వాత వారు తాము కోసిన రంధ్రం గుండానే బయటకు వచ్చి బాల్కనీకి చేరుకున్నారు. కింద వారి 2 సహచరులు వారి కోసం స్కూటర్లపై ఎదురు చూస్తున్నారు. దొంగలు లిఫ్ట్ మెట్లు వేగంగా దిగిపోయి స్కూటర్లపై ఎక్కి క్షణంలో అక్కడి నుంచి పారిపోయారు. ఈ మొత్తం ఘటన ఎంత త్వరగా జరిగిపోయిందంటే అసలు ఏమి జరిగిందో ఎవరికీ అర్థం చేసుకునే అవకాశం కూడా దొరకలేదు. పోలీసుల ప్రకారం దొంగలు మ్యూజియం లోపల కేవలం 4 నిమిషాలు మాత్రమే ఉన్నారు. మరియు ఈ మొత్తం ఆపరేషన్ అంటే మ్యూజియం నుండి ట్రక్ ను పార్క్ చేయడం, లిఫ్ట్ ను పొడిగించడం, గ్లాస్ కట్ చేయడం, దోపిడీ చేసి తప్పించుకోవడం కేవలం 8 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. పారిపోయే క్రమంలో దొంగలు తమ లిఫ్ట్ ట్రక్ ను కాల్చివేయడానికి కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ట్రక్ పై పోలీసులకు ఎలాంటి సాక్ష్యాలు లేదా ఫింగర్ ప్రింట్స్ దొరకకూడదని. కానీ మ్యూజియం యొక్క ధైర్యవంతమైన స్టాఫ్ వెంటనే జోక్యం చేసుకుని వారిని ఆ పని చేయనీయలేదు. ఈ దొంగలు నడి ఒడ్డుగా వెళ్లి బాలీవుడ్ పెరిఫరీ అంటే ప్యారిస్ రింగ్ రోడ్ చేరుకుని అక్కడి నుంచి A6 మోటార్వే మీదుగా సక్సెస్ఫుల్ గా తప్పించుకున్నారు. పట్టపగలు జరిగిన ఈ దొంగతనం ఫ్రాన్స్ కు భరించలేని అవమానంగా మారింది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే మ్యూజియం నుండి ఏం దొంగిలించబడింది, దొంగలు ఏ వస్తువులను టార్గెట్ చేశారు అనేది. దోపిడీ నష్టాన్ని అంచనా వేసినప్పుడు మొత్తం ఫ్రాన్స్ లో శోక సముద్రం అలుముకుంది. దొంగిలించబడిన వస్తువులకు ఆర్థిక విలువతో పాటు వాటి చారిత్రక మరియు సాంస్కృతిక విలువను అమూల్యంగా భావించారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం లార్వే మ్యూజియం నుండి మొత్తం 8 విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయి. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, మరి ఇంతకు ముందు 9 అని చెప్పారు కదా అని. అవును, దొంగలు 9 వస్తువులనే దొంగిలించారు. కానీ వారు పారిపోయే సమయంలో వారి చేతిలోంచి ఒక వస్తువు రోడ్డుపైనే పడిపోయింది. అది మరేదో కాదు, 170 ఏళ్ల పురాతనమైన ఎంపెరస్ యూజినీ కిరీటం. ఈ ఎంపెరస్ యూజినీ ఎవరంటే నెపోలియన్ III భార్య.
ఈ కిరీటాన్ని ప్రత్యేకంగా ఆమె కోసమే 1855లో తయారు చేయించారు. దొంగలు ఈ కిరీటాన్ని గ్లాస్ రంధ్రం గుండా బయటకు తీస్తున్న సమయంలో ఆ రంధ్రం చిన్నది కావడంతో అది బయటకు రాలేదు. బలవంతంగా బయటకు లాగడం వల్ల ఈ కిరీటానికి చాలా నష్టం జరిగింది. చివరకు రోడ్డుపై పడడం వల్ల కూడా దీనికి అనేక స్క్రాచెస్ పడ్డాయి. తర్వాత మ్యూజియం డైరెక్టర్ మాట్లాడుతూ, ఈ కిరీటాన్ని రిపేరు చేయడం సాధ్యం కావచ్చు, కానీ దొంగిలించబడిన 8 వస్తువుల నష్టాన్ని మాత్రం పూడ్చలేమని అన్నారు. ఆ 8 వస్తువుల్లో ఎంపెరస్ యూజినీకి చెందిన ఒక అందమైన టియారా మరియు ఒక బ్రూచ్ కూడా ఉన్నాయి. మరి ఆ దొంగలు మిగతా 6 వస్తువుల్లో ఏ చారిత్రక సంపదలను దొంగిలించారు? మరి పోలీసులు దొంగలను పట్టుకున్నారా లేదా పోలీసులు కూడా వాళ్లతో కలిసిపోయారా? ముందు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి కామెంట్ లో పార్ట్ 2 అని టైప్ చేయండి.